రాజకీయ పార్టీలు పెట్టే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనడం అనేటటువంటిది అసాధ్యం. ప్రజలు అంటే కార్యకర్తలే ప్రజలు వాళ్ళు చెప్పుకునేది. అంతే. ఎందుకంటే కార్యకర్తలు కూడా ప్రజల్లో భాగమే కదా, అంతే దాన్నే కదా. ప్రజలని చెప్తారు. ఉమ్. రాజకీయ పార్టీ అనుబంధ కార్యకర్తలు, అనుబంధ విభాగాల కార్యకర్తలు తప్ప సామాన్యులెళ్ళి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం గతంలో జరిగేది ఒక కమ్యూనిస్టులకి జరిగేది. అది వాళ్ళ కార్యకర్తలు కాకుండా ఒక పేదలు, బలహీన వర్గాలు, ఏది ఇళ్ళకి సంబంధించిన దాంట్లోనో లేకపోతే విద్యుత్ ఉద్యమాలు ఏదైనా సరే సాధారణ పేద కుటుంబాలు వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళు కమ్యూనిస్టు సానుభూతి పరులు, కానీ సాధారణ ప్రజలు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు కాదు వాళ్ళు. అలాంటిది ఆనాడు జరిగేది. అప్పట్లో తెలుగుదేశం చేసినా, కాంగ్రెస్ చేసినా, ఎప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా, ఎవరు చేసినా సామాన్య ప్రజలు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరగదు. జరిగినట్టు రాసే వార్తలన్నీ కూడా ప్రజలు మోసం చేయడానికే. అయితే ఒకటి పార్టీ పరంగా యాక్టివ్ అయ్యారు ఎక్కడికక్కడ. ఏదైతే మొన్న జగన్ నేనే స్వయంగా మానిటర్ చేస్తానని చెప్పడం, మీరు ఖచ్చితంగా తిరగాల్సిందేనని చెప్పడం, మీదంతా అబ్జర్వ్ చేస్తానని చెప్పడం, దాంతో ఇక నెక్స్ట్ సీట్లకి కూడా ఇదే ప్రాతిపదిక అని చెప్పడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక తాము అంటే 10 మందిని వేసుకుని వెళ్లాల్సిందే, జనంలో తిరగాల్సిందే, ఏదో ఒక కార్యక్రమం చేయాల్సిందే. అది చేస్తున్నారు. భయాల్ని వదిలేశారు. ఇదివరకు ఇలా ప్రోగ్రాములు పెట్టినప్పుడు వచ్చే కార్యకర్తలు భయపడేవాళ్ళు, పోలీసులు, కేసులు, జైళ్ళు. ఇక నిరంతరం నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే నీ మీద ఏదో ఒక కేసు పెడతారు, ఇంట్లో పడుకున్నా సరే నీ మీద ఏదో ఒక దొంగ కేసు పెడతారు అన్నప్పుడు అదేదో తిరిగి ఉద్యమంలో తిరిగి వెళ్తే గనక కాస్త